పన్నీర్ నూడిల్స్ బోండాలు. మరి దీని తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. పన్నీర్ నూడిల్స్ బోండాలు తయారీకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. ఓకే, సో పన్నీర్ అయితే మనం తీసుకునే విధానంలో కూడా చూస్ చేసుకోవాలి. ఆల్రెడీ మనం ఉడికించి నూడిల్స్ రెడీ చేసేసుకుని పెట్టేసుకున్నాం. అవునండి. సో ఇక మరి స్టార్ట్ చేద్దామా అయితే? ఓకే అండి. ఓకే, ముందుగా డీప్ ఫ్రై కాబట్టి ఆయిల్ వేడి చేద్దాం. ఓకే, సో ఇప్పుడు ఏం చేయబోతున్నాను? ఫస్ట్ ముందుగా బౌల్ ఇచ్చేయండి. ఓకే, మిక్సింగ్ బౌల్. ముందుగా మైదా. ఓకే, కార్న్ఫ్లోర్, పించ్ ఆఫ్ సాల్ట్. ఎక్కువ వేసుకునే అవసరం లేదు. ఏంటంటే మనం షెజ్వాన్ సాస్ ఉంటుంది కదా, దీంట్లో అన్ని మిక్చర్ ఉంటుంది. ఓకే, ఆల్రెడీ స్పైసీ అలా ఉంటుంది కాబట్టి ఇది ఎక్కువ క్వాంటిటీలో తీసుకోవాలి. చాట్ మసాలా, ఒకసారి ఇలా కలిపేసుకోవాలి. దీంట్లో నూడిల్స్, చెయ్యి పెట్టాల్సిందే, అంతే కదా. సో కావాలంటే కొంచెం చూసుకుని వాటర్ వేసుకోవచ్చా? లైట్ గా, అంటే ఈ సాస్ సరిపోకపోతే లైట్ గా వాటర్ వేసుకోవచ్చు. ఓకే, సాస్ కొంచెం మనకి ఘాట్ అనిపిస్తూ ఉంటుంది కదా. ఇలా బాగా స్మాష్ చేసేయాలి. కొంచెం లైట్ గా వాటర్ యాడ్ చేసుకోవాలి. ఓకే, డ్రాప్స్ లాగా అన్నట్టు ఒక స్పూన్. అలా జగ్ లో ఉంటుంది వాటర్. నీకంటే వెయిట్ ఎన్నట్టుంది కదా జగ్. చూసుకుంటూ యాడ్ చేసుకోవాలన్నట్టు. ఒక్కసారి బాగా పడిపోయింది అనుకో, మళ్ళీ మనం ఒకవేళ మెత్తగా అయిపోయింది అనుకోండి మైదా వేసుకోవచ్చు. ఓకే, మైదా యాడ్ చేసుకుంటే మళ్ళీ కార్న్ఫ్లోర్ యాడ్ చేసుకోవాలి. అంటే మనం క్రంచీ తగలాలనుకుంటున్నాం కదా, ఈ ప్రాసెస్ రిపీట్ అవుతూనే ఉంటుంది ఎక్కువ. అంటే మనం లిమిట్లో చూసుకోవాలి కొలతల ప్రకారం. ఓకే, నెక్స్ట్ ఏం చేయాలి? కొంచెం ఆయిల్ వేసుకోవాలి లైట్గా. ఇలా మనం చపాతీ పిండిలా ముద్ద తడుపుతాం కదా, ఏంటంటే నూడిల్స్ అక్కడక్కడ కనిపిస్తూ ఉంటాయి అన్నట్టు. అవునవును, నేను అదే చూస్తున్నాను. నూడిల్స్ వేసావు కదా, చపాతీ ముద్దలు అయిపోయిందా అనుకుంటున్నాను. అక్కడక్కడ కనిపినట్టు. ఓకే, సో ఆ నూడిల్స్ టేస్ట్ నచ్చుతుంది కాబట్టి ఆ విధంగా కనిపించినట్టు మనకు ఉండాలన్నమాట. సరే, ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తున్నావు? చేతికి ఇలా ఆయిల్ అద్దాలి. ఇలా పిండి తీసుకొని దాన్ని కవర్ చేయాలి. సో ఓకే, కొంచెం తీసుకొచ్చి అయితే అవసరం లేదు. ఇలా పన్నీర్ కనిపించినా పర్వాలేదు, మొత్తం కవర్ చేసినా పర్వాలేదు. ఇలా అన్ని చేసేసుకొని ఒకసారి ఫ్రై చేసేసుకోవాలి. ఇదిగో ఇక్కడ. సో ఇలానే మిగతావి కూడా చేసేసుకోవచ్చు. సేమ్ ఇలానే. ఇక్కడ మనకి చిన్న సైజ్ కావాలి అంటే గనక పన్నీర్ని ఇంకాస్త చిన్నగా కట్ చేసుకోవచ్చు. ఓకే, చిన్న సైజ్ కావాలంటే చిన్న సైజు. చూడడానికి ఇవి ఏంటంటే బోండాలాగా మంచిగా పెద్దగా కనిపిస్తాయి. చిన్న అంటే మళ్ళీ చిన్నగా బజ్జీలాగా కనిపించేస్తాయి, షేప్ అవుట్ అయిపోతాయి. పన్నీర్ ముక్క బయట కనిపించేటట్టుగా పెట్టుకున్నాం. చేతికి ఆయిల్ పెడితే ఏంటంటే అతుక్కోకుండా ఉంటుంది. అవును,
నూడిల్స్ స్టఫింగ్ మధ్యలో పన్నీర్ క్యూబ్ ఉంటుంది. అవునండి. బాగుంది. ఎవరు నేర్పించారు ఈ వంట నీకు? నేను బయటకు అవుట్ సైడ్ వెళ్ళినప్పుడు ఒకసారి తిన్నాను, అలా ఓకే. క్యాజువల్గా బోండాలు అన్నీ అలా, ఆలు బోండా అలా ఉంటుంది కదా, మైసూర్ బోండా, ఆలు బోండా, ఇది డిఫరెంట్ స్టైల్లో అనిపించింది. ఇంటికి వచ్చినాక ఒకసారి ట్రై చేశాను అన్నట్టు. బాగా కుదిరింది అయితే, అందుకే మాకు చూపిస్తున్నావు ఇప్పుడు. అవునండి. ఇలా అన్నీ చేసుకొని పెట్టేసుకోవాలి. ఆయిల్ డీప్ ఫ్రై అయ్యాక రెడీ అయిపోయింది. ఏంటంటే బాగా డీప్ ఫ్రై, ఎక్కువ వేడి కావద్దు ఆయిల్ అనేది. ఓకే ఓకే ప్రసన్న, అయిపోయినట్టే కదా? అయిపోయినట్టే అండి. మంచి కలర్ వచ్చేసినాయి, తీసేద్దామా? ఇంకా ఏంటంటే మనం చిన్న సైజ్ కూడా చేసుకోవచ్చు. అవును, పెద్ద సైజ్ చేసుకోవచ్చు, ఎలా అయినా ఓకే. ఇది ఒక 2 ఫ్యామిలీస్, అమ్మ నాన్న బిడ్డ. చూసారు కదా, పన్నీర్ నూడిల్స్ బోండాలు రెడీ అయిపోయాయి. మరి వీటి తయారీకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరోసారి చూసేయండి. పన్నీర్ నూడిల్స్ బోండాలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: పన్నీర్ ముక్కలు, నూడిల్స్, కార్న్ ఫ్లోర్, మైదా, సెజ్వాన్ సాస్, నూనె, కొత్తిమీర, చాట్ మసాలా. పన్నీర్ నూడిల్స్ బొండాలు తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి డీప్ ఫ్రైకి నూనె వేడి చేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లో మైదా పిండి, కార్న్ ఫ్లోర్, చిటికెడు ఉప్పు, సెజ్వాన్ సాస్, చాట్ మసాలా, నూడిల్స్ ఒకసారి కలుపుకోవాలి. తర్వాత అందులో సరిపడా నీళ్లు పోసి కొద్దిగా నూనె పోసి ముద్దలాగా కలుపుకోవాలి. తర్వాత చేతికి నూనె రాసుకుని పూరీలా ఒత్తుకుని మధ్యలో పన్నీర్ ముక్కల్ని స్టఫ్ చేసి బొండాలా ఒత్తుకొని వేడి నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకుని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే పన్నీర్ నూడిల్స్ బొండాలు రెడీ.